సాయంత్రం 6 గంటలకు కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ భేటీ కానుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న సిసిఎస్ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటుగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొంటారు. తదుపరి కార్యాచరణపై చర్చిస్తారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై కీలక నిర్ణయం తీసుకోనుంది మంత్రివర్గ ఉపసంఘం. మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, కేబినెట్ సబ్ కమిటీ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలేంటి? ఈ భేటీలో ఏ అంశాలు చర్చించనున్నారు? సాయంత్రం 6 గంటలకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరగబోతుంది. నిజానికి ఉదయం 11 గంటలకు సమావేశం జరపాలని భావించినప్పటికీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పహల్గామ్ వెళ్లి అక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేసి మళ్లీ ఆయన తిరిగి వచ్చిన తర్వాత సమావేశాన్ని నిర్వహించేందుకు ప్రణాళిక రచించారు. ఆ తర్వాత దీనిపైన ఉగ్రదాడికి భారత్ ప్రతిస్పందన అనేది తెలియజేయబోతున్నారు. ఎలాంటి వ్యూహాన్ని అనుసరించి ఉగ్రవాదులకు బుద్ధి చెప్పబోతున్నారు అనేది తెలిసేటువంటి అవకాశం ఉంది. గతంలో పుల్వామా ఉగ్రదాడి సందర్భంలో కూడా ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారం పైన సమీక్ష చేసిన తర్వాత అనువైనటువంటి సమయం కోసం వేచి చూసి తగినటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో అదే తరహాలో ఈసారి కూడా ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పే విధంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం మనకు కనబడుతోంది. ఇప్పటికే ఈ ఘటనలో 28 మందికి పైగా చనిపోయారు, చాలా మంది గాయపడ్డారు. సో చనిపోయిన వారిలో 2 ఆంధ్రప్రదేశ్ వాసులు ఉన్నారు, అలాగే ఒకరు తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ ఘటన పైన దేశవ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమవుతోంది. నిస్సహాయులైనటువంటి ప్రజలపైన, పౌరులపైన, పర్యాటకులపైన విచక్షణ రహితంగా కాల్పులు జరపడాన్ని పెద్ద ఎత్తున జనమంతా కూడా తీవ్రంగా నిరసిస్తున్నారు. ఇటు కాశ్మీర్లో ముస్లింలు సైతం ఈ మొత్తం ఘటనను ఖండిస్తూ బయట వారు పెద్ద ఎత్తున నిరసనకు పిలుపునిచ్చారు. అలాగే బంద్ కొనసాగుతోంది కాశ్మీర్లో, శ్రీనగర్లో. సో మొత్తానికి ఇప్పుడిప్పుడే కాశ్మీర్లో పర్యాటకం కారణంగా పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఇలాంటి ఘటన చేసి మొత్తం అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్లో మళ్లీ పాత పరిస్థితులు 1992 ఆ సమయంలో ఉన్నటువంటి పరిస్థితులను తీసుకొచ్చేందుకు పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కశ్మీర్లో ఉన్నటువంటి ముస్లింలు సైతం వ్యతిరేకిస్తున్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. నిన్న జరిగినటువంటి ఈ ఘటనలో హిందువులను ఏరికోరి హిందువులను ఎవరెవరు నాన్ ముస్లింస్ ఎవరెవరు అనేటువంటి విషయాన్ని మరి ఐడెంటిఫై చేసి వారిని కాల్చి చంపడాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. దేశంలో ఒక మతపరమైనటువంటి విభజన తెచ్చేందుకు, మతపరమైనటువంటి ఘర్షణలను సృష్టించే దిశలో భాగంగానే ఈ రకమైనటువంటి ప్రణాళిక రచించి హిందువులనే లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇలాంటి ఘాతుకానికి పాల్పడి పెద్ద ఎత్తున వీరిని కాల్చి చంపారు అనేటువంటి ఒక వాదన జరుగుతోంది. ఈ ఘటనపైన దేశవ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమవుతుంది. ఇటు శ్రీనగర్లోను, ఇటు జమ్మూలో కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు పాల్పడినటువంటి వారు కాశ్మీర్లో ఉన్నటువంటి శాంతియుత పరిస్థితులను దెబ్బతీసేందుకే ఈ రకమైనటువంటి ప్రయత్నం చేశారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. నిన్న మధ్యాహ్నం సమయంలో ఒక పక్కా ప్రణాళికతోనే ఉగ్రవాదులు ఈ రకమైనటువంటి దాడికి పాల్పడ్డారనేది తెలుస్తోంది. ప్రధానంగా దాదాపు 6-7 ఉగ్రవాదులు ద రెసిస్టెన్స్ ఫోర్స్ అంటే టీఆర్ఎఫ్ సంబంధించినటువంటి ఇది లష్కర్ ఇ తోయిబా అనుబంధ సంస్థగా చెప్తున్నారు. సో అక్కడ ఆ అనుబంధ సంస్థకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు కొంతమంది మిలిటరీ దుస్తుల్లో, అలాగే కొంతమంది సివిల్ దుస్తుల్లో వచ్చి పౌరులపైన విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. అందులో ఉన్నటువంటి మగవారిని వేరు చేసి వారందరినీ కూడా ఐడెంటిఫై చేసి వారి ఐడి కార్డ్స్ చెకింగ్ చేసిన తర్వాత వీళ్ళని చంపుతున్నాం, మీరు మహిళలంతా వెళ్లి మోడీకి చెప్పుకోండి, లేకుంటే మీ ప్రభుత్వానికి చెప్పుకోండి అని వారికి వార్నింగ్ ఇచ్చారు. సో మొత్తానికి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఛాలెంజ్ చేసి ఉగ్రవాదులు ఈ రకమైనటువంటి ఘటనకు పాల్పడ్డారంటే దీని వెనకాల ఒక పెద్ద కుట్ర ఉందనేటువంటి ఒక అనుమానం కలుగుతోంది. ఖచ్చితంగా ఒక భారీ కుట్రలో భాగంగానే ఈ రకమైనటువంటి ఎత్తుగడకు ఉగ్రవాదులు కాలు దువ్వారనేటువంటి స్పష్టంగా అర్థమవుతోంది. నేరుగా వారు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళ భర్తలను వేరు చేసి, భర్తలను చంపేసి మహిళలకు మీరు మోడీకి చెప్పుకోండి అనేటువంటి ఒక మాట్లాడడం అంటే ఖచ్చితంగా కయ్యానికి కాలు దువ్వేందుకే ఉగ్రవాదులు ఈ రకమైనటువంటి దాడికి పాల్పడి పౌరులపైన, నిస్సహాయులైనటువంటి వారిపైన దాడి జరపడం డెఫినెట్ గా దీని వెనకాల ఒక భారీ స్కెచ్ ఉందనేటువంటి ఒక స్పష్టంగా అర్థమవుతుంది. ఆ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన విదేశీ పర్యటనను కుదించుకొని ఆయన అర్ధంతరంగా ఈ తెల్లవారుజామునే ఢిల్లీకి చేరుకున్నారు. వెంటనే ఆయనకు జాతీయ భద్రతా సలహాదారు దోవల్, అలాగే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ బ్రీఫింగ్ ఇచ్చారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమీక్షిస్తున్నారు.
సో సాయంత్రం కల్లా ఈ మొత్తం వ్యవహారం పైన కొంత ఇన్పుట్స్ ప్రభుత్వానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం తగినటువంటి రీతిలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. నిజానికి ఈ ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ ప్రకటించింది. అయితే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి కొన్ని విమానాలు సరిహద్దుకు సమీపంలో వచ్చాయి అనేటువంటి ఒక సమాచారం సోషల్ మీడియాలో వస్తోంది. సో ఇది ఇంకా వెరిఫైడ్ న్యూస్. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ప్రకటన రావాల్సి ఉంది. సో మొత్తానికి ఈ ఘటన తర్వాత ఉగ్రదాడి ఘటన తర్వాత పాకిస్తాన్ మిలిటరీ కూడా ఒక్కసారిగా అప్రమత్తమైంది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అప్రమత్తమైంది అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున ఏదైనా కుట్ర జరిగి ఈ రకమైనటువంటి అలజడి సృష్టించే దిశగా పాకిస్తాన్ పన్నాగం పన్నుతుందా అనేటువంటి ఒక చర్చ అయితే కొనసాగుతోంది. అలాగే వెంకటేష్, పహల్గాం దాడి వెనుక సూత్రధారి సైఫుల్లా సాజిద్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలేంటి? లష్కర్ ఈ తోయిబా కమాండరే దీనికి ప్రణాళిక రచించారు. చాలా రోజుల నుంచి ప్రణాళిక రచించి ఏ టైంలో ఎంతమంది పర్యాటకులు వస్తారు, వారి వెనకాల ఎవరైనా భద్రతా బలగాలు ఉంటాయో భద్రతా బలగాలకు సంబంధించినటువంటి వారి మూవ్మెంట్ అన్ని తెలుసుకున్న తర్వాతనే ఈ రకమైనటువంటి ఘటనకు పాల్పడ్డారనేటువంటి సమాచారం వస్తుంది. ఒక పక్కాగా రెక్కి నిర్వహించిన తర్వాత భద్రతా బలగాలు లేని సమయం చూసి పర్యాటకులపైన విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒక ప్రణాళిక జరిగింది. ఆ ప్రణాళిక ప్రకారమే ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పెద్ద ఎత్తున పౌరుల ప్రాణాలు తీసి 28 మందిని పొట్టను పెట్టుకున్నటువంటి పరిస్థితి. డెఫినెట్ గా దీని వెనకాల ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా జరిగినటువంటి దాడి నేపథ్యంలోనే ఇంత పెద్ద ఎత్తున సివిలియన్స్ చనిపోయారు, చాలా మంది గాయపడ్డారు. వస్తున్నటువంటి వీడియోలు కానీ దృశ్యాలు చూస్తే చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. పూర్తిగా భయభ్రాంతులకు లోనైనటువంటి లేడీస్ కానీ అలాగే పిల్లలందరూ కూడా చాలా భయంతో వారంతా వణికిపోతున్నటువంటి దృశ్యాలు మనకు వీడియోలో కనబడుతున్నాయి. సో వారందరూ కూడా అమిత్ షాను ఈరోజు కలిసి వారికి పరిస్థితిని వివరించారు. అమిత్ షా సైతం చనిపోయిన వారికి నివాళులు అర్పించి ఆయన పహల్గామ్ కు వెళ్లారు. ఓకే వెంకటేష్.